పెద్దమ్మా, అక్కడ వదిన ఏం చేసిందో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అయినా వదిన ఏం చేసుండదు. మీరే వదినని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. అలాంటిదేమైనా ఉంటే ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇలా వీధిలో నిలబడి మాట్లాడుకోవడం ఏం బాలేదు పెద్దమ్మా. రండి లోపలికి వెళ్దాం. వదలవే వదలవే. ఏటే ఈడ నీ బతుకు బాగుండదని మా బతుకులు నీకు ఎగతాళిగా ఉన్నాయా? అలా అని నానెప్పుడన్నాను పెద్దమ్మా? నువ్వు ఆగు శ్రీలక్ష్మి. అమ్మా సరోజ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అక్కడ నా మనవరాలు ఏం చేసిందో సూటిగా చెప్పమ్మా. ఏం చేసిందో మీ మనవరాలు చెప్పలేదా అయ్యా? పోనీ మీ మనవరాలను తీసుకొచ్చినా మీ కూతురు చెప్పలేదా? ఏం చేసావు సింధు? మీ తాతయ్య దగ్గర ఏమైనా దాస్తున్నావా? అమ్మా సరోజ, అక్కడ ఏం జరిగిందో నా కూతురు నా మనవరాలు చెప్పడం కంటే మీరు చెప్పడమే మంచిది. మీరు చెప్పండి. ఆవిడేదో పని కట్టుకొని అందరినీ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మీరు కూడా ఏంటి తాతయ్య? అవును బాబు, మాకేం పని లేక అదే పనిగా పని కట్టుకుని మా ఊరి పెద్ద మనుషుల్ని టికెట్లు వేసి మరీ తీసుకొచ్చాం మీ ఒక్కని తప్పు పట్టడానికి. మా అక్క గురించి మాకు బాగా తెలుసు. మా అక్క తప్పు చేయదు. మధుసూదన్, అమ్మా మీరు చెప్పండి. నా మనవరాలు మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? మీ పరువు తీసే పనేమైనా చేసిందా? కొంచెం అలాంటిదే చేసింది. గౌరవంగా మా ఇంటి పట్టు నుండే మమ్మల్ని ఈదిలోకి లాగేసింది. మొన్నటి వరకు మా గుమ్మం ముందు నిలబడి చేసాసి సాయం అడిగినోళ్లే ఇప్పుడు మా వైపు ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నారు. మా సింధుజాక్షి అలాంటి పని ఏం చేసిందమ్మా? పురుగుల మందు తాగి సావబోయింది సావబోయింది సావబోయింది. నువ్వు ఒక్కదానివి వచ్చావేంటమ్మా? గోపి ఎక్కడమ్మా? ఇంట్లో ఏవైనా గొడవ పడ్డారా సింధు? గొడవేం లేదన్నయ్య. సింధుజాక్షికి ఒంట్లో బాలేకపోతే నేను వెళ్ళి తీసుకొచ్చాను. మరి ప్రియంవద అమ్మగారు ఎందుకలా చెప్పారు? మా అక్క పురుగుల మందు తాగితే మాకెందుకు చెప్పలేదు? చెప్దామనే పెద్దయ్య గారికి ఫోన్ చేశాము. ఇదిగో ఈవిడ గారు ఫోన్ తీస్తే విషయం చెప్పాము. మధ్యాహ్నం కల్లా ఈవిడ గారు ఆసుపత్రికి వచ్చారు. మా అమ్మాయి మనసేం బాగాలేదు, ఇంటికి తీసుకెళ్లి 2 రోజులుంచుకొని తనకి సర్ది చెప్పి పంపుతామని చెప్పింది. నాలుగు రోజులైనా ఉలుకు పలుకు లేదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. మా ఇంటి బిడ్డే కదా అని ఈ లక్ష్మికి సేస్తే ఇది కూడా మా వదిన బిజీగా ఉంది, ఖాళీ అయ్యాక సేతానంది అని చెప్పింది. ఎంతైనా
మీ ఉప్పు తింటోంది కదా, ఆ విశ్వాసం యాడికి పోతుంది? పెద్దమ్మ, మీరు ఫోన్ చేసినప్పుడు వదిన నిజంగానే బిజీగా ఉంది. పాపం 4 రోజులైనా ఆవిడ గారికి తీరిక దొరకలేదనుకుంటా. మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పే ఓపిక లేక తాడో పేడో తేల్చుకుందామని ఇక్కడికొచ్చాం. మీరే చెప్పండి అయ్యా, మీ మనవరాలు దేవుడి దయ వల్ల బతికి బయటపడింది కాబట్టి మీరిలా మాట్లాడుతూ ఉండారు. అదే మీ మనవరాలి ప్రాణాలకి ఏటైనా అయ్యుంటే మీరు మమ్మల్ని ఊరికే ఒగ్గేసేవాళ్ళా? అంతగా మీ మనవరాలకి మా ఇంట్లో ఉండటం ఇట్టం లేకపోతే ఆ ముక్క మాతో చెప్పేసి మీ ఇంటికి వచ్చేయచ్చు కదా అయ్యగారు. ఆడ ప్రాణం తీసుకుని మా బతుకులు ఎటూ కాకుండా సేటో ఎందుకు చెప్పండి? నువ్వు గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళావు. అలాంటిది నువ్వు సింధుజాక్షిని తీసుకురావడం ఏమిటి? అమ్మా, నేను గుడికి వెళ్దామని బయలుదేరాను. దారి మధ్యలో సింధుజాక్షి ఫోన్ చేసి తను హాస్పిటల్లో ఉన్నానని భయపడుతూ చెప్పేసరికి అట్నుంచటే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ప్రియమద, సింధుజాక్షి పురుగుల మందు తాగిందా? నాన్న, అది పురుగుల మందు తాగిందా? అత్తయ్య, సారీ అత్తయ్య, నా వల్ల మీరు దెబ్బలు తింటున్నారు. అక్కడ జరిగిందేంటి? నువ్వు మాకు చెప్పిందేంటి? నాన్న, సింధుజాక్షి పురుగుల మందు తాగిందని చెప్తే మీరందరూ బాధపడతారని చెప్పలేదు. అంతే తప్ప మీ దగ్గర దాయాలని మాత్రం కాదు. నార్మాయ్ 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 ఏం సింధుజాక్షి, తాతయ్య, ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? అంత కష్టం నీకేమొచ్చింది? సింధుజాక్షి, ఎంత కష్టం వచ్చినా నీ భర్తకు, మీ అత్తగారికు అదీ కుదరకపోతే మాతో చెప్పుకోవాలి గాని